హాయ్ అందరికీ, వెల్కమ్ టు మై ఛానల్ క్రియేటివ్ థాట్స్ ఆఫ్ అరుణ. ఇప్పుడు మనం డే 3లో ఈవినింగ్ జరిగే ఉత్సవాన్ని చూడబోతున్నాం అన్నమాట. ద బిగ్గెస్ట్ ఫెస్టివల్ ఆఫ్ నేతాజీ నగర్ గణేష్ టెంపుల్. ఇక్కడ ఇప్పుడు అన్ని ఊరేగింపు కోసం సిద్ధం చేస్తున్నారు అన్నమాట. ఊరేగింపు కోసం ఈ రథంను అయితే తీసుకొని వచ్చారు. ఈ మధ్యకాలంలో ఇవి ట్రెండ్ అవుతున్నాయి కదా, పెళ్ళిళ్ళైనా బారాత్ అయినా ఇటువంటి దానిపైనే తీసుకెళ్తున్నారు. సో ఇక్కడ అంతా కార్యక్రమం అంతా అదే జరుగుతుందన్నమాట. అన్నీ రెడీ అవుతున్నాయి. ఇక్కడ ఊరేగింపుగా విగ్రహం అయితే తీసుకొని వెళ్ళారు. మామూలుగా మట్టి విగ్రహం పొద్దున్న నుంచి గంగకి అక్కడికి ఇక్కడికి తీసుకెళ్ళినారు కదా, అదే. తర్వాత అయ్యప్ప స్వామిది పాతకాలపు ఫోటో, దాన్నైతే ఈ రథంలో అరేంజ్ చేసేసారనమాట. తర్వాత చిన్న విగ్రహాన్ని కూడా ఏర్పాటు చేసి కదలకుండా అన్నీ కట్టేస్తున్నారనమాట. ఈ తర్వాత అయ్యప్ప స్వామి మోస్ట్ ఇంపార్టెంట్ ఈ ఉత్సవంలో ఒక దీపం అన్నమాట. దగదగా మండుతుంది. ఏదో చిన్న దీపము అట్లాంటిది కాదు, చాలా పెద్దదే. కర్పూరాలతోటి వెలిగించి స్వామి బండి ముందర నుంచి తీసుకెళ్ళాలన్నమాట. మన ఫేస్ కూడా బండి వైపే ఉంటుంది, అంటే వెనక్కి నడవాలి అన్నమాట. సో ఇప్పుడు అదే కార్యక్రమం జరుగుతుంది. అక్కడ ఎవరైతే ఆ దీపాన్ని అయితే ఎత్తుకుంటారో వాళ్ళకి ఫస్ట్ పూజ చేస్తారనమాట. ఆయన ఈ బూది పండు అన్నీ పెడుతున్నారు, దండ వేసి అతనికి అంతా రెడీ చేస్తున్నారనమాట. సో తప్పట్లయితే స్టార్ట్ చేసేసారు. కేరళ డ్రమ్స్ అనమాట. సో ఇప్పుడు అంతా కార్యక్రమంలో మెయిన్ ఇంపార్టెంట్ ఇదే అనమాట. ఆ దీపాన్ని ఫస్ట్ అక్కడ అరేంజ్ చేసిన అయ్యప్ప స్వామికి ప్లస్ అక్కడ గుడి కదా, మిగతా దేవుళ్ళకి అన్నిటికీ తిప్పి తర్వాత అతని తలపైన అయితే పెడతారనమాట. సో ఇక్కడ చూడండి, హారతి అయితే ఇచ్చేకి రెడీ చేస్తున్నారనమాట. మార్నింగ్ నుంచి నాన్ స్టాప్గా ఏవో ఒకటి పూజలు జరుగుతూనే ఉన్నాయి. ఇంకా ఇది చివరి ఘట్టం అన్నమాట. అయ్యప్ప స్వామికి భక్తి శ్రద్ధలతో పూజ అయితే చేసేసి తర్వాత చూడండి, ఇప్పుడు అతని చేతిలో, ఆ స్వామి చేతిలో ఉంది కదా, అదే దీపాన్ని మొత్తం అంతా హారతిచ్చేసి ఆ దీపం ఎవరైతే ఎత్తుకుంటారో అతని తలపైన అయితే పెడతారనమాట. చూడండి, హారతి చాలా ఉగ్ర రూపంతో ఇస్తున్నాడు. అతని కూడా గురుస్వామి అన్నమాట. చూడండి, ఇక్కడ కింద 18 మెట్లు, అంటే పడి పూజకు సంబంధించిన కలశాలకు కూడా హారతి ఇచ్చేసి తర్వాత పక్కన లక్ష్మీదేవి, తర్వాత తులసమ్మ అలా అందరికీ ఇచ్చేసి తర్వాత అతని తలపైన అయితే పెడతారనమాట. ఇక్కడ నుంచి ఇంకా స్వామివారి ఊరేగింపు స్టార్ట్ అవుతుంది. ఈ ఊరేగింపులో కేవలం అయ్యప్ప స్వాములే కాదు, అందరూ కూడా పార్టిసిపేట్ చేయొచ్చు. ఇంకా ఇంతకుముందు సంవత్సరాల కిందటైతే ఒక ఇది చెప్పేవాళ్ళు అనమాట. ఇంట్లో ఏదైనా బాధ పీడ అలాంటివి ఏమన్నా ఉంటే ఈయన ఇంట్లో మనసు కనుక్కొని ఒక కొబ్బరికాయని కొట్టి దాన్ని మొత్తం అంతా పీస్ అంతా తీసేసి ఆ 2 చిప్పలలో తగినంత నూనె కానీ నెయ్యి కానీ పోసి ఒత్తులు పెట్టుకొని ఈ అయ్యప్ప స్వామి ఊరేగింపులో ఆ టెంకాయ దీపాలను హారతిచ్చుకుంటూ తీసుకెళ్తారనమాట. అలాంటివి కూడా ఉండేవి. ఇప్పుడు ఎవరు తేలేదు. ఇప్పుడు చూడండి, ఆ దీపం అయితే తన తలపైన పెట్టేశారనమాట. నెక్స్ట్ ఎప్పుడు రెగ్యులర్గా పూజ చేసే వాళ్ళ రూమ్లో అయ్యప్ప స్వామి ఉన్నారు కదా, అక్కడ కూడా హారతి ఇచ్చేసి తర్వాత గుళ్ళల్లో హారతి ఇచ్చేసి ఇంకా డీజే కూడా ఉందన్నమాట. చూడండి, రూమ్లో దీపం అయితే హారతి ఇచ్చేసారనమాట వాళ్ళు తీసుకెళ్ళే దీపంతో అనమాట. నెక్స్ట్ ఇక్కడ పక్కన ఆంజనేయ స్వామి ఉన్నాడనమాట. ఆంజనేయ స్వామికి కూడా హారతి అదే దీపంతో ఇచ్చేసి తర్వాత ఇంకా బయలుదేరుతారనమాట.
ఇక్కడ నేను హారతి ఇచ్చేది ప్రతిదీ తీయలేదన్నమాట. మీకు చెప్తున్నాను నేను. పక్కన శివాలయం, గణపతి అమ్మవారు కూడా ఉన్నారు. అందరిని మొక్కి తర్వాత ఇంక అతని దీపం బయలుదేరుతారనమాట. చూడండి వెనక్కే వెళ్తున్నారనమాట. టర్న్ అవ్వకూడదు అనమాట. ఫేస్ ముందరికే ఉండాలి. అయ్యప్ప స్వామి కళ్ళకి మన బాడీ ప్యారలల్గా ఉండాలన్నమాట. వెనక్కి నడవాలి. ఇన్ఫ్యాక్ట్ కరెక్ట్గా చెప్పాలంటే మనిషి వెనక్కి నడుస్తూ వెళ్ళాలి. సో ఇక్కడ బాణసంచా అయితే కాల్చారు, స్టార్ట్ చేశారనమాట. ఇక్కడ ముందరేమో కటౌట్ ఉండింది అయ్యప్ప స్వామిది, దాన్ని తగిలిచ్చారనమాట ట్రాక్టర్కి. దానికి డీజే పెట్టారు. నెక్స్ట్ దీపము, తర్వాత ఉత్సవంకి సంబంధించిన అది రథం అన్నమాట. ఇంకా స్టార్ట్ అయిపోయింది, డీజే స్టార్ట్ అయ్యింది. ఇంకా కదులుతూ ఉన్నారనమాట చిన్నగా. ఇక్కడ కొంచెం నేను ఇక్కడ వీడియోలో వాయిస్ అనేది రికార్డ్ చేయలేదు, కాపీరైట్స్ వస్తాయని. సో నేను దీనికి స్పెసిఫిక్గా మ్యూజిక్ యాడ్ చేసి పెట్టేసేస్తాను. సో నో ప్రాబ్లం అనమాట. ఇంకా స్వాములందరూ అయ్యప్ప స్వామికి భక్తి శ్రద్ధలతో నాట్యం, డ్యాన్స్ అంటారు కదా, ఇంకా అవన్నీ వేసుకుంటూ తీసుకెళ్ళిపోతారనమాట. తర్వాత ఇక్కడ చూడండి మన సబ్స్క్రైబర్స్ అనమాట, చిన్న చిన్న పిల్లలు క్యూట్గా ఉన్నారు. అక్క మీ ఛానల్ నేను ఫాలో అవుతున్నా, అక్క మీ ఇన్స్టాగ్రామ్ నేను ఫాలో అవుతున్నా అని నా వెంటే తిరుగుతున్నారు అనమాట. చాలా బాగా అనిపించింది. ఈ డీజే ఊపుకి అందరికీ డ్యాన్స్ వేయాలనిపిస్తుంది కదా, అంతే అండి. మొత్తం సెలబ్రేషన్స్ అంతా మీరు చూసేసేయండి. తర్వాత లాస్ట్కి మాట్లాడతాను నేను, ఎందుకంటే ఈ మధ్య అంతా ఎంజాయ్మెంటే ఉంది. ఏమీ నేను వాయిస్ ఓవర్ ఇవ్వాల్సిన అవసరం లేదనమాట. సో వాచ్ ఇట్ అండ్ ఎంజాయ్. లాస్ట్కి కలుద్దాం. ఇప్పుడు మీరు గురుస్వామి వాళ్ళ ఇంటి దగ్గర ఉండే వీడియో చూస్తున్నారనమాట.
ఇక్కడ ఆ గుడి నుంచి వాళ్ళ ఇంటి ముందర నుంచే ప్రొసెషన్ వెళ్తుందన్నమాట. సో అక్కడైతే కాసేపు నిలబెట్టి వాళ్ళైతే డ్రింక్స్ ఇచ్చారు. అందరికీ డ్రింక్స్ అనేటివి తాగేసి తర్వాత గురుస్వామి ఉన్నారు కదా, ఇంటి దగ్గరికి దేవుడు వచ్చారని అక్కడ దీపం పట్టుకున్న అతనికి కాళ్ళు కడిగి పసుపు రాసి బొట్టు పెట్టి పూజ చేశారనమాట. ఇక్కడ అది ఆచారం అన్నట్టు ప్రతి ఇంటి దగ్గర అలాగే చేశారు. అందరూ నీళ్ళు పోసారనమాట. చూసారు కదా, పసుపు పూస్తున్నారు. తర్వాత బొట్టు పెట్టి నెక్స్ట్ ఇంకా ప్రొసెషన్ ముందుకెళ్తూ ఉందన్నమాట. ఇంటింటి దగ్గర అదే జరిగింది. ఇన్ కేస్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు వచ్చారు, రాని వాళ్ళు జస్ట్ నమస్కారం చేసి వెళ్ళిపోయారు. ఆ తర్వాత ప్రొసెషన్ అంటూ కంటిన్యూ అయ్యిందనమాట. సో చూడండి, అతని గురుస్వామి అనమాట. చెప్పాను కదా, మాకు కూడా ఆ డీజే పాటలకి ఊపు వచ్చేసింది. ఇంకా ఏం చేయాలో తెలక వేసేద్దాం పదా అని చెప్పేసి స్టార్ట్ చేసామన్నమాట. ఆల్రెడీ చాలాసేపు అయింది స్టార్ట్ చేసేది, కానీ వీడియో తీయలేకపోయినా అనమాట. నా చేతిలో ఫోన్ వేరే వాళ్ళకి ఇచ్చేసాను. అక్కకు వీడియో తీయమంటే నాకు రాదు, నీలే లాస్ట్లో తీసుకుందామని చెప్పారనమాట. సో లాస్ట్లో మేము కొంచెం క్లిప్ అయితే తీసుకున్నాం, మాకు కూడా మెమొరీలా ఉంటుంది అని. సో ఇక్కడ మా గ్యాంగ్ వేస్తున్న డ్యాన్స్ అనమాట. ఇక్కడ చూడండి, మొత్తం ఒక నలుగురమే మేము ఫ్రెండ్స్ ఉన్నామన్నమాట. మిగతా వాళ్ళంతా అక్కడ జాయిన్ అయిన వాళ్ళే. అలా ఉందన్నమాట. ఇంకా ఊపుతో ఎట్లా పడితే అట్లా స్టెప్స్ వేసుకుంటూ ఎంజాయ్ చేసామన్నమాట. సో అందరూ చాలా బాగా ఎంజాయ్ చేశారు. సో నెక్స్ట్ ఇంకా ప్రొసెషన్లో కంటిన్యూ అయిపోదాము. ఇంకా ఇదంతా ఇంకా చివరకు వచ్చేసింది అనమాట. దగ్గర ఇంకా గుడి దగ్గరికి వచ్చేసినాము. ఆ వీడియోస్ అనమాట మీరు చూడండి. నెక్స్ట్ ఈ గుడి దగ్గరికి వెళ్ళిన తర్వాత ఎవరైతే దీపం పట్టుకున్నారో వాళ్ళకైతే దిష్టి తీసి, విగ్రహానికి కూడా దిష్టి తీసి లోపలికి పిలుచుకుంటారు. ఆ తర్వాత మళ్ళీ పడి పూజ, మీరు అది కూడా లాస్ట్లో చూస్తారు, చూడండి, ఎంజాయ్ చేయండి. చిన్న పడి పూజ కార్యక్రమంతో ముగిసిపిస్తారనమాట. తర్వాత రివరాసనం సాంగ్ అయితే స్టార్ట్ చేసి స్వామివారిని నిద్రపుచ్చుతారనమాట. అది నెక్స్ట్ ఇంకా. సో అక్కడ కలుద్దాం.
సో ఇక్కడైతే టెంపుల్లోకి వచ్చేసామన్నమాట. టెంపుల్లోకి కేరళ డ్రమ్స్ అయితే ఫస్ట్ వచ్చాయి, వాళ్ళతో పాటు ఇలా అయ్యప్ప స్వామి కూడా వచ్చారు. చూసారు కదా, అక్కడ దిష్టి తీసేసి లోపలికైతే దీపాన్ని తీసుకొని వచ్చేసారనమాట. దీపం ఎత్తుకున్న వ్యక్తి మరి అదే దీపంని మళ్ళీ హారతి రూపంలో ఇచ్చేసి తర్వాత మళ్ళీ పడి పూజ కార్యక్రమం చేస్తారనమాట. కాసేపు ఇది కొంచెం ప్రోగ్రాం జరుగుతుంది, తర్వాత హరివరాసనం పాట. నాకైతే ఎక్కువ తీసేకి అవకాశం దొరకలేదు, ఫుల్ క్రౌడ్ ఉండింది. నా ఫ్రెండ్కి ఇచ్చాను ఫోన్, అయినా కూడా వీలైనంత తీసాము. కొన్ని తీయలేనివి పిక్స్ రూపంలో నేను పోస్ట్ చేస్తాను, మీరు చూసేసేయండి. ఏదన్నా మిస్ అయిపోయి ఉంటే గిన సారీ. ఈ వీడియోస్ అన్నీ నా యూట్యూబ్లో పెట్టడం కోసమని నేను తీశాను, మొత్తం అంతా కవర్ చేశానని అనుకుంటున్నాను. చూడండి, ఇక్కడ పడి పూజ కార్యక్రమం కోసం అంతా క్లీన్ చేసి వాటర్ వేసేసి ఇక్కడ అరటి బొందులు ఉంటాయి కదా, అవన్నీ 18 పెడతారనమాట. దానిపైన కర్పూరము ప్లేస్ చేస్తారు. ఇంకా అక్కడ కొంచెం పూలతోటి అలంకరణ చేసేసి వాటిని ఒక్కొక్కటి పాట పాడుతూ వెలిగించుకుంటూ వస్తారు. సో ఇదే పడి పూజ కార్యక్రమం అనమాట. లాస్ట్ అండ్ ఫైనల్ ఘట్టం. ఈ కార్యక్రమం అయిపోయిన తర్వాత ఫుడ్ అయితే ఏర్పాటు చేశారనమాట. సో ఆ ఫుడ్ అందరం అయితే తినేసేసి ఎవరిళ్ళకి వాళ్ళు వెళ్ళిపోయాము. 7 గంటలకి 7 o'clockకి స్టార్ట్ అయ్యి ప్రొసెషన్ లాస్ట్ 11:30 అయ్యిందనమాట. ఖచ్చితంగా అయ్యే అవుతుంది ఆ టైము, ఎందుకంటే మధ్యలో ఆగడము, డ్రింక్స్ తీసుకోవడము అలాంటివన్నీ ఉన్నాయి కాబట్టి. చూసారు కదా, ఇక్కడ అన్నీ ఒక్కొక్కటి కర్పూరం వెలిగించుకుంటూ వస్తున్నారనమాట. మీరు చూస్తూ ఉండండి. లాస్ట్ ఇంకా హారతి నేను మ్యాక్సిమం తీయలేదు, ఇది ఒక్కటే ఇంకా కొంచెం అయితే క్యాప్చర్ చేశాను. లాస్ట్వి నేను క్లిప్స్ యాడ్ చేస్తాను, చూడండి. సో ఇక్కడ పడి పూజ కార్యక్రమం అయితే అయిపోయింది. చూడండి, హారతిస్తున్నారు. సో ఇంతటితో మన ఈ వీడియో అయితే ఎండ్ అవుతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.